టీడీపీ అనైతిక చర్యలు, వి యాప్ పేరిట మహిళల వివరాలు సేకరణ, వయస్సు ఇతరాలన్నీ టీడీపీ చేతిలోకి, మహిళల భద్రతకు పెనుముప్పు. కోడలికి చెప్పి అత్త తెడ్డు నాకడం అంటే ఇదే. ఊరందరికీ నీతులు చెప్పే తెలుగుదేశం ఇప్పుడు అనైతిక చర్యలకు పాల్పడుతుంది. గ్రామాల్లో, పట్టణాలలో వాలంటీర్లు మహిళలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారని, ఈ సమాచారం కిడ్నాపర్లకు చేరుతుందని, దీంతో వాళ్ళొచ్చి ఒంటరి మహిళలు, ఏ ఆధారవు లేని యువతులను కిడ్నాప్ చేస్తున్నారని గతంలో చంద్రబాబు, ఆయన రాజకీయ భాగస్వామి పవన్ కళ్యాణ్ సైతం వేదికల మీద కేకలు పెట్టారు. తీరా ఇప్పుడు ఎన్నికల సమయంలో తెలుగుదేశం రాష్ట్రంలోని మొత్తం మహిళలు, వారి వయస్సు, ఊరు, అడ్రస్, ఆధార్ వంటి వివరాలను సేకరిస్తున్నారు. వాస్తవానికి గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సాధికార సర్వే పేరుతో ప్రజల సమాచారాన్ని సేకరించి అప్పట్లోనే డేటా చౌర్యానికి పాల్పడి టీడీపీ సేవా మిత్ర యాప్లో పొందుపరిచిన విషయం తెలిసిందే. దాన్ని మరింత ఆధునీకరించి ఇప్పుడు వి యాప్ తెచ్చారు. ఇందులో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల పేరు, చిరునామాలు, ఆధార్, ఫోన్ నంబర్లు, ఓటర్ ఐడి నెంబర్లు, వృత్తి తదితర వ్యక్తిగత వివరాలన్నీ పొందుపరిచారు. వారు ఏ పార్టీ సానుభూతి పరులో కూడా ఇందులో ఉంది. ఇది ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు పూర్తి విరుద్ధం. ప్రతి మహిళ వివరాలు తమ దగ్గర దాచిపెట్టుకుని వారి వ్యక్తిగత స్వేచ్ఛను సైతం హరించేందుకు కుట్ర పన్నుతున్నారు. ఇది పూర్తిగా అనైతికం. అధికారంలో ఉండగా ప్రజా సాధికార సర్వే పేరుతో డేటా చౌర్యం. ఇప్పుడు ఈ యాప్లో ఓటర్ల సమగ్ర సమాచారం, ఓటర్ల స్లిప్పులతో ప్రత్యేక బార్కోడ్ ఉన్న కరపత్రాల పంపిణీ, బార్కోడ్ స్కాన్ చేయగానే హైదరాబాద్ నుంచి డిజిటల్ చెల్లింపులు, ఓటరుకు 5,000 రూపాయలు చెల్లిస్తున్నారు. బూత్ కమిటీల ద్వారా ఇంటింటా స్లిప్పుల పంపిణీ, దీని పర్యవేక్షణ, బార్కోడ్ స్కాన్కు మరో బృందం, మొత్తం పర్యవేక్షణకు హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ సెంట్రల్. నియోజకవర్గానికి 87.50 కోట్ల రూపాయలు చొప్పున డిజిటల్ చెల్లింపులు. ఈ డిజిటల్ చెల్లింపులకు ప్రజల పూర్తి వివరాలు సేకరిస్తున్న తెలుగుదేశం. ఇది దుర్వినియోగమైతే వారి భద్రతకు పెనుముప్పు అని ప్రజల్లో ఆందోళన నెలకొంది.